హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ నేను పతివ్రతను కాను. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. అందంగా అలంకరింపబడిన ఆ గదిలో పందిరి మంచం చుట్టూ పందిరి మల్లె మొగ్గల మాలలు దోమతెర మాదిరిగా దట్టంగా కట్టబడి గదిలోకి ప్రవేశించే మాస్టారి కోసం ఎదురుచూసే అల్లరి పిల్లల్లా గాలికి అటూ ఇటూ ఊగుతూ ఊగిసలాడుకుంటున్నాయి. పక్కనే టీపాయి మీద ఒక పళ్ళెం నిండా తాజా ఫలాలు, మరొక పళ్ళెంలో తేనె లొలుకుతున్నట్టు రకరకాల స్వీట్స్. మిస్ యూనివర్స్, మిస్టర్ యూనివర్స్ పోటీలకు ఒకే స్టేజ్ మీద ప్రదర్శనకు నిలబడిన యువతీయువకుల్లా ఉన్నాయి. పెళ్లి సందడి, అగరబత్తీల సువాసన గదంతా వ్యాపించగా తాంబూల సేవనం కోసం అన్నట్టుగా యాలుకలు, లవంగా, దాల్చిన చెక్క, కవిరి, తమలపాకులు, సున్నం, ఒక్కపొడి, కుంకుమ పువ్వు మొదలైన సుగంధ ద్రవ్యాలు ఒక మహాకార్యానికి సంధానకర్తలుగా మరో పళ్ళెంలో నిరీక్షిస్తున్నాయి. అద్భుతం అనిపించే రీతిలో అమర్చబడిన లవ్ సింబల్లోని పూలతో పాటు ఆ పాతకాలపు పందిరి మంచంపై కొత్త పరుపు తనపై కలగబోయే ఒత్తిళ్లను ఎలా తట్టుకోవాలా అన్న ఆతృతతో రెండు దిళ్లను కళ్ళుగా చేసుకొని చూస్తున్నట్టుంది. తలుపు కిర్రమని శబ్దం చేసేసరికి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వస్తువులన్నీ లోపలికి రాబోయే అడుగుల సవ్వడి కోసం గుమ్మం వైపే ఉత్సాహంగా చూస్తున్నంతలోనే ఆ గదిలోకి అడుగుపెట్టాడు నూతనవరుడు ప్రణీత్. వెనకతే అతని బట్టల కంటిన ఖరీదైన మైల్డ్ సెంట్ స్మైల్ మంద్రంగా తిరుగుతున్న ఫ్యాన్ గాలికి గదంతా వ్యాపిస్తూ అక్కడ వాతావరణానికి ఒక విధమైన మత్తును కలగజేస్తున్నాయి. అతడు తలుపులు దగ్గరగా వేసి ఫ్యాన్ వేగం పెంచాడు. మొదటి రాత్రి మనసు పెడుతున్న కలవరం అతని నుదుట, అరచేతుల్లోనూ మెడ దగ్గర సన్నటి చిరుచెమటగా మారి ఉండటం వల్ల కాబోలు. ఫ్యాన్ గాలి రివ్వున తగలడంతో శరీరం ఒక్కసారిగా చల్లబడినట్లు ప్రకంపించి ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరి అయ్యాడతను. మేకప్ అవసరం లేని ఎవర్ గ్రీన్ హీరోలా ఉన్న అతను తన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విద్యార్హతను పక్కన పెట్టి మనసులో మొదటిసారి కంప్యూటర్ ముందు కూర్చున్న వాడిలాగా ఉద్వేగంతో ఉన్నాడు. మెదడులోని బేసిక్ ఫండమెంటల్స్ను మనసులోకి రివైండ్ చేసుకుంటున్నాడు. శోభనం రాత్రి అనే ఫైల్ని ఓపెన్ చేయటానికి ఏ సింటెక్స్ ఉపయోగించాలో, అందుకోసం ఏ బటన్ ఎక్కడ ప్రెస్ చేస్తే ఏ విధమైన అవుట్పుట్ వస్తుందో అని కళ్ళ ముందున్న అదృశ్య స్క్రీన్ మీద రకరకాల దృశ్యాలు ఊహించుకుంటున్న అతని ఆలోచనకు అంతరాయం కలుగజేస్తూ శకుంతల లోపలికి అడుగుపెట్టింది. అడవి పనస తొనలా దొబ్బపండు వర్ణంతో మిసమిసలాడిపోతూ అచ్చమైన మునికన్య శకుంతలలా నిండైన ఆమె విగ్రహం చూస్తూనే అతనికి నిగ్రహం పటాపంచలైపోయింది. ఆడది అంత అందంగా, సుకుమారంగా, సౌమ్యంగా నడవగలదు అని అతడు ఆ క్షణమే చూస్తున్నాడు. పువ్వులు నలిగిపోతాయేమో అన్నట్టుగా అర విరిసిన మల్లెలు మళ్ళీ ముడుచుకుపోతాయేమో అన్నంత శుతిమెత్తగా నడిచి వచ్చి అతనికి 2 అడుగుల దూరంలో నిలబడిన ఆమె అచ్చంగా శకుంతల వేషంలో ఉంది. అందమైన మొదటి రాత్రి ఇదేమి వింత వేషం? ఇదేమైనా నాటకమా, లేక పెద్దలు కావాలని పంపిన అలంకారమా? గదిలోకి రాబోయే ముందు గర్భాధాన పూజ దంపతులుగా తామిద్దరం పూజ చేసినప్పుడు కాటన్ చీరలో పుత్తడి బొమ్మలాగా తన పక్కన కూర్చొని స్పర్శ చేతనే తనని రోమాంచితం చేసింది ఈమెనా? అతని మనసును ఆలోచన హోరెత్తిస్తుండగా ఆమె తలుపులు గడియ వేసింది. అనాచ్ఛాదమైన కుడి భుజం జబ్బ మీద పావలాకాసంత 2 టీకా మచ్చలు తేనె రంగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోరిక మనసును తేనెటీగలాగా గుచ్చుతుంటే అతను ఆమెను సమీపించాడు. ఆమె చేతిలోని వెండి పాల గ్లాసును అందుకుని టీపాయి మీద పెట్టాడు. ఆమె తన చేతి వేళ్ళు అతనికి తగలకుండా జాగ్రత్త పడింది. ఆమె కట్టుకున్న నారచీర కొంగు పట్టుకుని ఆమెను తనపైకి లాక్కుందామనుకున్న అతని ఆశ అడియాస అయిపోయింది. ఆమె 2 చేతులు జోడించి 2 అడుగులు వెనక్కి వేసి తలెత్తింది. తెల్లని కలువ రేకుల్లాంటి ఆమె నయనాల నిండా నీరు కన్నీటి కొలంలా ఉన్నాయి. అతను హతాశుడయ్యాడు. వద్దండి, మీరు నన్ను తాకవద్దు. ఎందుకని? అతను చిలిపిగా ప్రశ్నించి మరో 2 అడుగులు ఆమె వైపు వేశాడు. కాదండి, నేను ఆమె భీతహరిణిలాగా రెప్పలు అల్లల్లాడిపించింది. నువ్వు
కొంటెదనంతో అతని కళ్ళు మెరుస్తున్నాయి. మీకు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. నేను పతివ్రతను కాను అంది. అతను సర్పద్రష్టలా ఆగిపోయాడు. శకుంతల అగాధంలో నుంచి వచ్చినట్టు కీచుగా ఉంది అతని స్వరం. మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఆమె వెనక్కి నడిచి గోడకు అతుక్కుపోయింది. ఇంకేం క్షమించండి, నీ వేషంతోనే నాకు సగం మతిపోయింది. మిగిలిన సగం నీ మాటలతో పోయింది. నాకేం అర్థం కావటం లేదు. ఇదే ఇంకో మగాడైతేనా లాగి ఒక్కటిచ్చి బయటకి పోయేవాడు అన్నాడు ప్రణీత్ అయోమయంగా. ఆమె ప్రాధేయపడుతున్నట్టుగా అంది. నిజమేననుకోండి, ఇలాంటి మాట విన్నాక పౌరుషం ఉన్న ఏ మగాడైనా అదే పని చేస్తాడు. కానీ చదువు నేర్పిన సంస్కారంతో మీరు మాత్రం అసలు కారణం అడిగి తెలుసుకుంటారని నా నమ్మకం. అందుకే మీరలా మంచం మీద కూర్చోండి, నేను మీకు ఒక కథ చెబుతాను. అది విని కూడా మీరు నన్ను ఏలుకుంటానంటే నా అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఉండదు, సరేనా అన్నది. కళ్ళు తుడుచుకొని ఆమె అన్న మాటలు అతడు లేని ఓపిక తెచ్చుకొని మంచం మీద కూర్చున్నాడు. ఆమె మళ్ళీ వచ్చి అతని దగ్గరగా నిలబడింది. పూర్వం జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి రోజు వేకువజామునే నదీ తీరానికి వెళ్ళి భర్త నామాన్ని జపిస్తూ మనసులో భర్తకు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని అక్కడ ఇసుకతో ఒక బిందెను చేసి దానితో భర్త చేసే నిత్య పూజ కోసం అభిషేక జలం తెచ్చిందట. ప్రణీత్ వెర్రిముఖం వేసుకొని వినసాగాడు. ఆమె ఇసుకతో బిందెను ఎలా చేయగలిగిందంటారు? ఆమె ప్రశ్న అతనికి చిరాకుతో పాటు విసుగును కూడా కలిగించింది. ఆమె పతివ్రతా శిరోమణి కాబట్టి కసిగా అన్నాడతను. అందుకనే నేను పతివ్రతను కాను అంది ఆమె బొంగమూతి పెట్టి. నువ్వు చెప్పే కథకి ఈ విషయానికి ఏం సంబంధం ఉందో నాకదే అర్థం కావట్లేదు శకుంతల జాలిగా అన్నాడు. పూర్తిగా వినండి మరి. ఒక వేకువజామున నదీ తీరానికి అభిషేక జలం తీసుకురావటానికి వెళ్ళిన రేణుకాదేవి ఆకాశ గమనం చేస్తున్న శివపార్వతులు కనిపించారట. అపురూపమైన ఆ జంటను చూసి ఎంత అద్భుతమైన జంట అనుకుందట రేణుకాదేవి. ఆ ఒక్క క్షణం వివసురాలైనందువలన ఆమె పాతివ్రత్యం నశించి ఆ తర్వాత ఎంత తయారు చేద్దామన్నా ఆమె ఇసుకతో బిందెను చేయలేకపోయిందంట. పూజా సమయం మించిపోయిన తరుణంలో దివ్య దృష్టితో ఆమె అవస్థ గమనించిన జమదగ్ని మహర్షి తన పుత్రుడు పరశురాముని పిలిచి తల్లిని తోడుకొరమ్మని ఆమె వచ్చేదాకా పరపురుషుని మెచ్చుకున్నందుకు శిక్షగా ఆమెకు శిరచ్ఛేదనం చేయమని కొడుకుని ఆజ్ఞాపించాడట. ఆ తర్వాత తండ్రి ఆజ్ఞను శిరసావహించి తండ్రికి నమస్కరించి పరశురాముడు తన తల్లి తలను గండ్రగొడ్డలితో నరికాడట. తన ఆజ్ఞను అక్షరాలా పాటించిన పుత్రుని పితృభక్తికి మెచ్చి జమదగ్ని ఏదైనా వరం కోరుకోమన్నట. అతను వెంటనే తన తల్లిని తిరిగి పునర్జీవింపచేయాలని కోరాడట. ఒకసారి శిరచ్ఛేదనమై తిరిగి పునర్జన్మ పొందిన ఆమె దోషరహితమై పతివ్రతా శిరోమణి అయిందంట. ఈ కథ నుంచి మీరు గ్రహించిందేమిటి? భర్తనే ప్రత్యక్ష దైవంగా భావించే ఏ స్త్రీ అయినా పతివ్రతా శిరోమణిగా పూజింపబడుతుంది. పరపురుషుని పొరపాటునైనా కన్నెత్తి చూస్తే ఆమె పాతివ్రత్యం నశిస్తుంది అని. ఇంతకు ఈ కథలో బలాత్కారాలు కానీ కామించిన స్త్రీ కోసం మారువేషంలో వచ్చి మోసం చేసిన మాయాప్రభుని వృత్తాంతం లాంటివి ఏమీ లేవే అనుమానంగా అడిగాడు ప్రణీత్. అందుకేగా నా బాధంతా. అర్థం కాలేదు శకుంతల. అవునండి, నా భర్త హీరో సుమన్ అంత హైటు, సల్మాన్ ఖాన్ లాంటి బాడీ, అర్జున్ లాంటి చురుకుదనం, నవీన్ లాంటి సిన్సియారిటీ, మహేష్ బాబు లాంటి అపీరియన్స్, ఇలా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్కరిని ఎంపిక చేసుకుని వాళ్ళందరూ కలబోసిన వ్యక్తుల్లా నా భర్త ఉండాలి అని నేను కన్యగౌరీ వ్రతం చేసి మరీ కోరుకున్నాను. ఒక్క క్షణం భర్త మీద నుంచి ఏకాగ్రతను మరల్చిన రేణుకాదేవే పాతివ్రత్యం కోల్పోతే నేను పతివ్రతను ఎలా అవుతాను చెప్పండి? బేర్మంది శకుంతల. నీ మొహం, మనిషిని కేవలం తలుచుకుంటేనే పతివ్రత కాకుండా పోతారా ఎవరైనా? పెళ్లికి ముందు నేను బోల్డ్ మంది అమ్మాయిల్ని చూశాను, నా శీలం పోయినట్టేనా? అయినా ఈ విషయాలన్నీ ఎక్కడా ఉపాసపట్టావు? ఆమె ముక్కు చీదింది. చూడండి, నా కథంతా అనవసరం. నా మీద ఒట్టేసి చెప్పండి, మీకెంతమందితో సంబంధం ఉంది?
నిజం శకుంతల, నీ మీద ఒట్టు. నాకు ఇప్పటి వరకు ఆ అనుభవం లేదు. అతను తన కుడి చేతిని ఆమె తల మీద పెట్టబోయాడు. ఆగండి ఆగండి, ఆ అనుభవం అంటే ఏమిటి మీ ఉద్దేశం? అంటే మీరు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు. అసలు మీకే తెలియకపోతే ఆ అనుభవం అన్న పదం ఎందుకు వాడారో చెప్పండి. కర్మరా దేవుడా, మరింకేమని చెప్పాలి? మొదటి రాత్రి ఏ భార్యాభర్తలైనా మనలాగా మాట్లాడుకుంటారా ఎక్కడైనా? చూశారా, నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎలా మాట దాటవేస్తున్నారో? నేను అన్యాయమైపోయానురా దేవుడో, నేనే పతివ్రతను కాదు మొర్రో అంటుంటే శీలం కోల్పోయిన మొగుణ్ణి కూడా అంటగట్టావా దేవుడా? ఇంకా నిగ్రహం కోల్పోయిన వాడిలాగా అరిచి ఈ అంటూ జుట్టు పీక్కున్నాడు ప్రణీత్. పరిస్థితి విషమిస్తుంది అని గ్రహించిన శకుంతల ఒక్కసారిగా అతన్ని గాఢంగా పెనవేసుకుపోయింది. ఆమె వెచ్చని స్పర్శతో అతని స్విచ్చెస్ ఆన్ అయ్యాయి. అయినా తెల్లబోతూ అడిగాడు, తనలో రాజుకుంటున్న మత్తును అనుభవిస్తూనే. మళ్ళీ ఇదేమిటి? ఆమె గోబుగా అంది. ఏం లేదండి, మీరెంత నిఖార్షైన మగాడో తెలుసుకోమని గదిలోకి రాబోతుంటే బామ్మ ఈ కథంతా చెప్పింది. నాకు ఇప్పుడు పరిపూర్ణమైన శీలవంతుడు భర్తగా దొరికాడన్న నమ్మకం కలిగింది. మీకోసం దాచుకున్న ఈ 18 ఏళ్ల పరువాలను మీ చేతిలో పెడుతున్నాను. ఇక మీ ఇష్టం. అతని చేతుల్లో ఆమె మల్లె చెండులాగా ఒదిగిపోయింది. అతడు ఆమెను మెల్లగా మంచం దగ్గరకు తీసుకువచ్చి కూర్చోబెట్టి 2 భుజాలపై చేతులు వేశాడు. నా క్యారెక్టర్ మీద నీకు అంత నమ్మకం లేనప్పుడు పెళ్లి చూపుల్లో మనం సింగిల్గా మాట్లాడుకున్నప్పుడే అడగొచ్చు కదా. అతడు ఆమె ముక్కుకు తన ముక్కును, ఆమె నుదుటికి తన నుదుటిని ఆనించి అడిగాడు. చాలేండి, పెళ్లికి ముందు ఎంత ఇంటర్వ్యూ అయితే మాత్రం మీకు ఆ అనుభవాలు ఏమైనా ఉన్నాయా అని ఏ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అడుగుతుంది చెప్పండి? విల్లంబు లాంటి కనుబొమ్మలు చిత్రంగా ఎగిరేసి చెప్పిన ఆమె పక్కన కూర్చుంటూ అన్నాడు ప్రణీత్. ఇంతసేపు నన్ను వెర్రి వెదవను చేసి ఆడించినందుక ఇంకా ఏం అడిగినా చెప్పటం ఉండదు, అంతా చేసి చూపించటమే. చీపాడు, చూపించటం ఏమిటి? అదేనోయ్ అనుభవం. రుచి చూపించటమైనా ప్రతి మనవరాలికి తల్లి కంటే మంచి గైడ్గా బామ్మలుంటారు. ఎందుకంటావు? మీరు ఇలాంటి చవట ప్రశ్నలు వేసి సమయం వృధా చేస్తారని వాళ్ళకి ముందే తెలుసు కాబోలు. అలా వృధా చేయకుండా తమ అనుభవాలన్నీ కలబోసి టెక్నిక్స్ నేర్పేటందుకే ఈ బామ్మలు గైడ్స్గా ఉంటారు. అర్థమైందా? అతని నెత్తి మీద చిన్నగా ముట్టింది ఆమె. అతను మాట్లాడలేదు. ఆమెను వివసురాలిని చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.